హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చాలా ఈజీగా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే రెండు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది, సింపుల్గా అయిపోయిద్ది. ఇంట్లోనే ఇలా కనుక చేసుకుంటూ ఉంటే చాలా రుచిగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో ఏమో చూద్దాము. మలై కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంతవరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇట్లా ఒక మందపాటి గిన్నె కానీ లేకపోతే బాండి కానీ తీసుకోండి. 1 లీటరు బాగా థిక్గా ఉండే పాలండి, అంటే బాగా మీగడ ఉన్న పాలు తీసుకోవాలి. వెన్న ఎక్కువ ఉన్న పాలు తీసుకొని ఇట్లా మరగబెట్టుకుంటూ ఉండాలి. ఈలోపు మనము దీనికి కావలసిన పౌడర్ చూద్దాము. దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకొని మిక్సీకి కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఈ రకంగా మనము పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు ముందుగా మనము పాలు కాగబెట్టుకుంటూ ఉన్నాం కదా, ఇవి నేను 1 లీటర్ తీసుకున్నానండి. ఇట్లా చిన్న మంట మీద చేసుకోవాలి. చిన్న మంట మీద కనుక చేసుకుంటే కుల్ఫీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, మీగడ బాగా రావాలండి. ఇవి లీటర్ పాలు కాబట్టి 1/2 లీటర్ పాలు అయ్యేదాకా మనము వీటిని బాగా మరగబెట్టుకోవాలి. ఈ చుట్టూ మనకి పాలు మీగడ అతుక్కుంటూ ఉండేది కదా, దాన్ని తీసేసుకుంటా మనం పాలలో వేసుకోవాలండి. నేను లీటర్ పాలకి 6 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా మరిగించుకుంటూ ఉండాలి. గెరటితో కలుపుకుంటా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నట్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలబెట్టుకొని ఈ పాలు అనేది బాగా థిక్గా రావాలండి. అప్పుడు దాకా మనము బాగా మరగబెట్టుకోవాలి. చూసారు కదా, మనం 1 లీటర్ తీసుకున్నాము. మనకి ఇప్పుడు 1/2 లీటర్ అయ్యేదాకా బాగా మరగబెట్టుకున్నాము. ఈ రకంగా మనకి రావాలి. చుట్టూ ఉన్న మీగడంతా ఒక స్పూన్తో గీకేసి దాంట్లో వేసుకోవాలి. ఇట్లా మనకి yellowish-గా వస్తుందండి. మనం పిస్తా వేసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ అయ్యేదాకా బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి కుల్ఫీకి తయారు చేసుకోవడానికి మలై అనేది రెడీ అయిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇట్లా మౌల్డ్స్లోకి తీసుకొని, ఇవి కుల్ఫీ మౌల్డ్స్ అండి. ఇది నేను అమెజాన్లో ఆన్లైన్లో తెప్పించుకున్నాను. 280 రూపాయలు. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇట్లా మౌల్డ్స్లోకి మనము బాదం పప్పు, పిస్తా ఇవన్నీ గార్నిష్ కోసం వేసుకున్నాను. అడుగున వేసుకున్న తర్వాత ఈ మలై ఉంది కదా, మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మలైని దీంట్లో వేసుకోవాలి. 1 ఇంచు కొద్దిగా తక్కువగా ఉంచుకొని వేసుకోవాలి. మలైని వేసుకున్న తర్వాత నేను ఇంకో మౌల్డ్లో కూడా చూపిస్తున్నాను. ఇది స్టీల్ మౌల్డ్ అండి. దీంట్లో కూడా గార్నిష్ కోసం వేసేసుకొని ఈ మలైని వేసేసుకుంటున్నాను. దీనికి రౌండ్గా గట్టిగా మూత పెట్టేసుకోవాలి. వీటికి కూడా క్యాప్స్ అనేది ఇచ్చారు. ఈ క్యాప్స్ పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ రెండింటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా కదిలించకుండా మనము డోర్ అనేది పొద్దుగుకులు ఓపెన్ చేయకూడదండి. టెంపరేచరు హైలో పెట్టుకొని 7-8 గంటల పాటు బాగా ఉంచాలి. దాంట్లో ఓవర్ నైట్ అంతా కూడా ఉంచుకుంటే మనకి కుల్ఫీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హై టెంపరేచర్లో ఉంచుకోండి. తర్వాత 8 గంటల తర్వాత తీసిన తర్వాత 1-2 నిమిషాల పాటు మనము ఇట్లా నీళ్ళల్లో కనుక ఉంచితే కుల్ఫీ అనేది చేస్తుంది. మీకు కనుక ఇట్లాంటి మౌల్స్ కనుక లేకపోతే మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్లో కూడా చేసేసుకోవచ్చు. టీ గ్లాస్లో పోసుకొని ఒక కవర్ కానీ ఏదన్నా గట్టిగా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 స్పూన్తో ఇట్లా గట్టిగా అనేసి కనుక తీసేస్తే మనకి మౌల్స్లో నుంచి ఈజీగా కుల్ఫీ అనేది బయటకు వస్తుంది. వీటిని కూడా 1 నిమిషం పాటు మనము నీళ్ళల్లో ఉంచేసిన తర్వాత కుల్ఫీ అనేది ఈజీగా బయటకు వచ్చేసింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మలై కుల్ఫీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గార్నిష్ కోసం కొద్దిగా బాదం పప్పు, పిస్తా అవి వేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.